విశాఖపట్నంలో భారీ భవనం ఫంక్షన్ హాల్ పక్కకు వరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. భారీ భవనం పిల్లర్లు బీటలు వారడంతో జీవీఎంసీ అధికారులకు పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో బిల్డింగ్ లో ఉన్న 10 కుటుంబాలను ఖాళీ చేయించారు. అధికారులు బిల్డింగ్ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు చేపట్టినట్టు అధికారులు నిర్ధారించారు. G+2 అనుమతి తీసుకుని G+5 బిల్డింగ్ ను నిర్మించారు. అలాగే ఫంక్షన్ హాల్ కు కూడా G+2 అనుమతి తీసుకుని G+3 నిర్మించారు. విశాఖలో బీటలు వారిన బిల్డింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాము. పర్మిషన్ తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ అంతస్తులు నిర్మించడంతో భవనాలు పక్కకు వరిగిన సంఘటనను మనం చూసాం. దీంతో అందులో నివసిస్తున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని వారిని ఖాళీ చేయించారు. విశాఖ 1 టౌన్ లో ఒక భారీ భవనం అలాగే ఫంక్షన్ హాల్ పక్కకు వరిగాయి. బీటలు వారాయి భారీ భవనం పిల్లర్లు దీంతో పక్కకు వరిగింది. అయితే పర్మిషన్స్ కి మించి కూడా అంతస్తులు నిర్మించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు అక్కడ నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నివాస స్థలంలో ఇలాంటి బిల్డింగ్స్ వరగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. బిల్డింగ్ లో ఉన్న 10 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. పర్మిషన్స్ కి మించి అంతస్తులు నిర్మించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విశాఖ 1 టౌన్ లో ఒక భారీ భవనం అలాగే ఫంక్షన్ హాల్ పక్కకు వరిగాయి. పిల్లర్స్ కు బీటలు వారాయి. దీంతో భవనాలు పక్కకు వరిగాయి. అయితే G+2 పర్మిషన్ తీసుకుని G+5 భవనం నిర్మించారు. అలాగే ఫంక్షన్ హాల్ కూడా పర్మిషన్ కి మించి అంతస్తులు నిర్మించడంతో పక్కకు వరిగాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, కాసులకు కక్కుర్తిపడి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇది అత్యంత రద్దీ అయిన ప్రాంతం. ఇక్కడ అనేక వ్యాపారాలు సైతం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రద్దీ అయిన ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక G+3కి అనుమతులు తీసుకొని G+5 నిర్మించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా భవనం అంతా కూడా ఒరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల భారీ వర్షాలు అనేవి కురవడం జరిగింది. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎడతెరపి లేకుండా 2 రోజుల పాటు విశాఖలో వర్షాలు కురిశాయి. ఆ నేపథ్యంలోనే ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఒరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ బిల్డింగే కాదు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కసిరెడ్డి ప్లాజానే కాదు, ఇక్కడ ఉన్న ధరణి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఈ ధరణి ఫంక్షన్ హాల్ సైతం కూడా ఒరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ప్లాన్లు తీసుకున్నారు. రెసిడెన్షియల్ ప్లాన్లు తీసుకుని కమర్షియల్ గా కూడా నిర్వహిస్తున్న పరిస్థితిని అయితే చూసుకోవచ్చు. ఎక్కడికక్కడే షాపులు ముఖ్యంగా చూసుకోవచ్చు. కమర్షియల్ గా వీటిలన్నిటిని కూడా నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అన్ని కూడా రెసిడెన్షియల్ ప్లాన్లు తీసుకుని ఇక్కడ షాపులు నిర్వహిస్తున్నారు. మరొక వైపు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ కసిరెడ్డి ప్లాజా ఏదైతే ఉందో దీన్ని సైతం కూడా ఆయన కమర్షియల్ గానే నడిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ టూలెట్ లాంగ్ లీజ్ అని కూడా ఆ బోర్డుని సైతం కూడా పెట్టాడు. ఆ మొత్తాన్ని సైతం కూడా ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ కు సంబంధించినవే, కానీ కమర్షియల్ గా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ పై ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 ఫ్లోర్లలో సైతం కూడా దాదాపుగా 10 కుటుంబాలు సైతం కూడా నివసిస్తూ ఉన్నాయి. అయితే ఈ 2 బిల్డింగ్స్ లో సైతం కూడా ఈ ఒరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే సైతం కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తక్షణమే ఖాళీ చేయించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ సైతం కూడా ఖాళీ చేయించారు. అయితే మొదటి నుంచి కూడా ఈ కసిరెడ్డి ప్లాజా ఏదైతే ఉందో అది వివాదాస్పదంగానే మారింది. ఇది కడుతూ ఉన్నప్పుడు సైతం కూడా అక్కడ ఉన్నవారు పార్కింగ్ సైతం కూడా మాకు కల్పించట్లేదంటూ కూడా గతంలో ఫిర్యాదులు అందుకున్నారు. అయినప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. మాకు ఏం పట్టనట్టు వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక భారీ పెను ప్రమాదమే తప్పిందని మనం చెప్పుకోవాలి.
ఒకవేళ గనక ఇది గనక కూలినట్లయితే దాదాపుగా పెద్ద ప్రమాదమే అయితే పొంచి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ఈ భవనం ఒరిగింది కాబట్టి దీన్ని అధికారులు ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది. దీన్ని కూల్చివేస్తారా లేదంటే దీన్ని ఇట్లానే ఉంచి ఏదన్నా మోడిఫికేషన్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.